హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఈ స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్ డోరీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను. సో దానికోసం నేను పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో అక్కడ నుంచి ఇంకొక 2 ఇంచెస్, అంటే ఇక్కడ నేను టోటల్ 4 డోరీస్ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా లోపల నుంచి మార్క్ ప్లేస్ చేసుకోవాలన్నమాట డోరీని. అంటే డోరీని నెక్ సైడ్ నుంచి కాకుండా ఇలా ఆర్మ్ హోల్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. అండ్ డోరీ ప్లేస్ చేసుకున్నప్పుడు డోరీ దగ్గర వచ్చి స్టిచ్ వేసుకున్నప్పుడు మనం డోరీని ఇలా రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో దట్ మనకి అది టైట్గా ఉంటుంది, ఫ్యూచర్లో ఫర్దర్గా కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా నేను స్టిచ్ వేసేసుకున్న తర్వాత చూసారా, డోరీని నెక్ సైడ్ నుంచి కాదు, మనం ఆర్మ్ హోల్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకున్నాను. సో ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే, మనం ఏ నెక్ అయినా టర్న్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా టర్న్ చేశాక చూసారా, డోరీ స్టిచ్ అన్నది అసలు కనిపించదు. సో మొత్తం సైడ్స్ అన్నీ స్టిచ్ వేసేసుకోవాలి.